హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. 36 బ్లౌజ్ సైజు కటింగ్ చూద్దాము. చాలా ఈజీ, కేవలం ఒక్క కొలతతోనే బ్లౌజ్ కటింగ్ చూసేద్దాము. చెస్ట్ లూజ్ తెలిస్తే చాలండి, బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ. చూడండి, ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. క్లోజింగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. తర్వాత కింద మనం లైనింగ్ తడుపుకుంటాం కదా, సో హెచ్చులు తగ్గులు లేకుండా కింద అయితే ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇలా స్కేల్తో గీసుకోండి, లేదంటే కట్ చేసేసుకోండి. చెస్ట్ కొలత 36 ఇంచీలు ఉంది కదా, సో మనము 4వ భాగం తీసుకోవాలి. 36లో సగం తీసుకొని సగంలో మళ్ళీ సగం ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకు బ్లౌజ్ కొలత వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే బ్లౌజ్ హైట్ చూద్దాము. నార్మల్గా 36 ఇంచెస్ బ్లౌజ్కి 13 ఇంచుల పొడవు అయితే సరిపోతుంది. బట్ కొంచెం హైట్ ఉన్న వాళ్ళు 14 ఇంచెస్ పెట్టుకోండి. 14 ఇంచులు ప్లస్ కుట్లలోకి ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకొని 15 ఇంచుల దగ్గర పైన మార్క్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు 36లో 4వ భాగము 9 ఇంచులు వచ్చింది. టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇంకోసారి ఫోల్డ్ చేసుకోండి. 9 ఇంచెస్ వస్తుంది. మీరు ఏ కొలత తీసుకున్నా ఇదే విధంగా టేప్ని ఫోల్డ్ చేసి కొలుచుకోండి. 9 ఇంచుల తర్వాత ఒక 2 ఇంచెస్ 2 ఇంచులు కుట్లలోకి పెట్టుకోండి, లేదంటే 1.5 ఇంచ్ పెట్టుకోండి, అది మీ ఇష్టం. అలాగే మనం మార్క్ చేసుకున్న చోట నుంచి పై వరకు 15 ఇంచులు తీసుకున్నాం కదా పొడవు, అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ నుంచి ఇటువైపు నుంచి ఇటువైపుకి మార్క్ వేసుకోండి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోండి, మనకు ఈజీ అయిపోతుంది. చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. చూడండి, మనం 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ విధంగా పైన ఉన్న మార్క్ని కింద ఉన్న మార్క్ని కలుపుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, పైన ఉన్న మార్క్ని కింద ఉన్న మార్క్ని కలుపుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ లూజు 9 ఇంచులు ఉంది కదా, 9 ఇంచుల్లో సగం తీసుకోవాలి. షోల్డరు 4.5 ఇంచ్ వస్తుంది. 4.5 ఇంచ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చాలా ఈజీ. చూడండి, చెస్ట్ లూజ్ ఎంతైతే తీసుకున్నామో దాంట్లో సగము 4.5 ఇంచులు, దానికి ఒక 0.5 ఇంచెస్ యాడ్ చేస్తే 5 ఇంచెస్, 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని 2.5 ఇంచ్ దగ్గరికి నెక్ షోల్డరు 2.5 పెట్టుకోవాలి. తర్వాత మనం 5 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాం కదా, సో ఆర్మ్ డౌన్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకొని 5.5 ఇంచులు పెట్టుకోండి, సరిపోతుంది. కష్టమేం కాదు, చాలా ఈజీ అండి. చెస్ట్ లూజ్లో నుంచి సగము ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ షోల్డర్ పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇది 36 ఇంచెస్ బ్లౌజ్ కదా, సో మీడియం సైజు 1.5 ఇంచ్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇంకా తక్కువ సైజ్ బ్లౌజ్ అనుకోండి 1.5 అన్నం పెట్టుకోండి, సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్ డ్రా చేసుకోండి. పైన నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ ఈ విధంగా తిరగాలి. మనము ఈ డబ్బా షేప్ మార్క్ చేసుకున్నాం కదా ఆర్మ్ రౌండ్, దీనికి దాటి కిందికి రౌండ్ రాకూడదు, పైకే ఉండాలండి. చూడండి, మనం బ్యాక్ నెక్ డౌను ఎంత పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్. పైకి పెట్టుకున్నట్లయితే ఒక 2.5 ఇంచి పెట్టుకోండి, సరిపోతుంది. నెక్ లేదు అంటే కిందికి పెరిగే కొద్దీ షోల్డర్స్ జారిపోతాయి, అందుకు 2.5 ఇంచులు పెట్టుకోండి, సరిపోతుంది. కింద వచ్చేసరికి 2.5 ఇంచు పెట్టుకోవాలి. మనం 10 ఇంచెస్ పెట్టుకున్నట్లయితే 2.5 ఇంచు పెట్టుకోవాలి. పైన ఎంతైతే పెట్టుకున్నామో ఒక ½ ఇంచు, లేదంటే ఇంకా రౌండ్గా రావాలంటే ఒక ½ ఇంచు వరకు మార్క్ చేసుకొని ఇలా డబ్బా డ్రా చేసుకోవాలి. తర్వాత రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్ డ్రా చేసుకోండి. మీకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు ఈ ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే. లేదు మీరు పైకి పెడుతున్నట్లయితే నెక్ 2.5 ఇంచ్ పెట్టుకోండి, సరిపోతుంది. చూడండి, ఆర్మ్ డౌన్ 5.5 ఇంచు, 1.5 ఇంచు ఆర్మ్ రౌండ్, 9 ఇంచులు చెస్ట్ లూజ్, అలాగే 2 ఇంచులు కుట్లలోకి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదే విధంగా మనం ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా ఇంతే అండి, పెద్ద కష్టమేం కాదు. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కు కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాము.
హ్యాండ్స్ కోసము క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ తీసుకోవాలి కదా. సో 4 మడతలు పెట్టుకొని హ్యాండ్ డ్రా చేసుకోండి. కింద హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి మార్క్ చేశాను. ఈ హ్యాండ్కి హైట్ ఎంత ఉందంటే 5 ఇంచీలు ఉంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్లలోకి. ఒక 6 ఇంచీలు పెట్టుకోవాలి. చూడండి. తర్వాత పైన నుంచి ఒక 3 ఇంచెస్ దగ్గరికి డౌన్కి మార్క్ చేసుకోవాలి. మన హ్యాండ్ సైజుని బట్టి పైన నుంచి మార్క్ వేసుకోవాలండి. ఇది 36 ఇంచెస్ బ్లౌజ్ కదా. సో 3 ఇంచెస్ దగ్గరికి కిందికి డౌన్ మార్క్ చేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 2.5 పెట్టుకోండి. ఇంకాస్త పెద్దగా లావుగా ఉంటే 3.5 ఇంచ్ పెట్టుకోండి. పైనుంచి సరిపోతుంది. కష్టమేం కాదండి. చాలా చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ రౌండ్, హ్యాండ్ సైజు పైనుంచి మనం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఆ హ్యాండ్ రౌండ్ అక్కడే కొలుచుకోవాలి. అప్పుడు తెలుస్తుంది. చూడండి. ఆర్మ్ రౌండ్ అయితే 15 ఇంచులు ఉంది. సో 15 ఇంచుల్లో సగం 7.5 ఇంచుల దగ్గరికి ఇక్కడ మిడిల్లో మార్క్ చేసుకున్నాం కదా. అక్కడికి 7.5 ఇంచులు తీసుకొని మార్క్ వేసుకోండి. ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో. సో కింద అయితే హ్యాండ్ రౌండ్ 12 ఇంచెస్ ఉంది. 12 ఇంచీలు. సో 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. మీకు ఒకవేళ ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకోవాలో తెలియకపోతే కింద మనం హ్యాండ్ రౌండ్ తీసుకున్నాం కదా. అక్కడి నుంచి పైకి ఎగ్జాక్ట్ మార్క్ వేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచీలు పెద్దగా పెట్టుకోండి. ఇట్లా క్రాస్గా వస్తుంది. అప్పుడు ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి. హ్యాండ్ తీసుకుంటాం కదా, హ్యాండ్ లూజు. సో అక్కడి నుంచి పైకి ఎగ్జాక్ట్గా స్కేల్ పెట్టుకొని అక్కడి నుంచి 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్గా వస్తుంది లైను. చూడండి. పైన హ్యాండ్కి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనము ఎక్కడైతే కుట్లలోకి తీసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గర నుంచి పై మార్క్కి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్తో. తర్వాత టేప్ పెట్టుకొని ఎంత ఉందో దాంట్లో సగం దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చూడండి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. చాలా ఈజీ. హ్యాండ్తో అయినా కర్వ్ డ్రా చేసుకోవచ్చు. లేదా ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే ఆర్మ్ హోల్ స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఈ స్కేల్ అయితే తెచ్చుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే నార్మల్గా హ్యాండ్తో డ్రా చేసుకున్నా సరిపోతుంది. చూడండి. ఈ మార్క్ నుంచి ఈ మిడిల్ మార్క్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత స్కేల్ని తిప్పి ఇటువైపు నుంచి ఈ మార్క్కి టచ్ అయ్యే విధంగా డ్రా చేసుకోండి. అప్పుడు కర్వ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మరి డౌనల్కి కింది వరకు డ్రా చేసుకొని కట్ చేసుకోవద్దండి. చూడండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కొలిచి చూడండి. ఎగ్జాక్ట్గా వస్తుంది. మనము బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎంతైతే తీసుకున్నామో బ్యాక్ రౌండ్, ఆర్మ్ రౌండ్ ఎంతైతే తీసుకున్నామో ఇది కూడా ఎగ్జాక్ట్గా అంతే కొలతలతో వస్తుంది. అప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్ పర్ఫెక్ట్ అని తెలుస్తుంది. హ్యాండ్ ఇలా కట్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ లోతు తీసుకోవాలి. చూడండి. ఈ మార్క్ దగ్గర నుంచి కుట్లలోకి తీసుకున్న మార్క్ దగ్గర నుంచి పైన 1 ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లో ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ అయితే గీసుకోండి. ఒక 3/4 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్తో కర్వ్ డ్రా చేసుకోండి. లేదు అంటే ఆర్మ్ రౌండ్ స్కేల్తో అయినా డ్రా చేసుకోవచ్చు. మనకి రాకపోతే ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా చూడండి. మధ్యలో వరకు ఈ విధంగా పెట్టుకొని స్కేల్ని తిప్పేసి ఈ విధంగా డ్రా చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది షేపు. హ్యాండ్ లోతు తీసుకున్నాం కదా. కుట్టేటప్పుడు మీరు బిగినర్స్ అయితే చాలా పొరపాటు చేస్తూ ఉంటారు హ్యాండ్. సో లెఫ్ట్ది రైట్కి, రైట్కి లెఫ్ట్ది వేస్తుంటారు. అలా కాకుండా చూసుకొని వేసుకోండి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ లోతు, ఫ్రంట్ లోతు తీసుకోవాలి. మార్క్ అయితే వేసుకోండి. మనకు ఫ్రంట్ సైడ్ అని అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి. క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి క్రాస్గా. ఇక్కడైతే నేను నెక్ కట్ చేయలేదండి. వేరే డిజైన్ పెట్టుకుంటున్నాను. సో అందుకే కట్ చేయలేదు. ఇప్పుడు మనం పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇలాగే షేప్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుంటే అప్పుడు మనకి ఈజీ అవుతుంది.
పైన అవుటర్ లేయర్ అయితే గీసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని క్లాత్ని తీసేసుకోవాలి. చూడండి, నెక్ షోల్డర్ దగ్గర ఎంతైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోండి. డ్రెస్సింగ్ వీల్ ఉంటే ఒక చిన్న మార్క్ పెట్టుకోండి, మనకు తెలిసిపోతుంది. లేదంటే ఇలా స్కేల్తో రబ్ చేసుకోండి, మనకు మార్క్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఫ్రంట్ లోతు ఎలా తీసుకోవాలి అంటే, మీకు కొంచెం బాగా ఫ్రీగా ఉండాలనుకుంటే 6 ఇంచెస్ పెట్టుకోండి, లేదంటే 5.5 సరిపోతుంది. లేదు కొంచెం బిగిసుకున్నట్లు ఉంటుంది అనుకుంటే 6 ఇంచెస్ పెట్టుకోండి. చూడండి, పైనుంచి క్రాస్‌గా ఒక పావించు లోపలికి మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్‌గా డ్రా చేసుకోవాలి. అప్పుడు రౌండ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. మరి ఆ లైన్‌తోనే డ్రా చేసుకున్నాం అనుకోండి, రౌండ్ వి షేప్‌లో వచ్చేస్తుంది. ఇలా అయితే రౌండ్ నీట్‌గా వస్తుంది. పట్టేసినట్లు కాకుండా ఫ్రంట్‌లో కొంచెం లూజ్‌గా వస్తుంది. సో ఇలా అయితే డ్రా చేసుకోండి. చూడండి, మనకు ఉక్సులు పట్టి, కాజాల పట్టి దగ్గర కొంచెం మందికి టైట్‌గా పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక పావించి ఎక్స్ట్రా కట్ చేసుకోండి. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది. లేదంటే చాలా టైట్‌గా వస్తుంది ఉక్సులు పట్టి, కాజాల పట్టి దగ్గర. మరీ ఎక్కువగా పెట్టుకోవద్దండి, భుజాలు జారిపోతాయి. చూడండి, పైనుంచి ఎంత వరకు కట్ చేసుకోవాలి అనేది మన బ్లౌజిన్ సైజుని బట్టి ఉంటుంది. ఇది 15 ఇంచెస్ తీసుకున్నాం కదా పొడవు, 14 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ కుట్లలకు ఎక్స్ట్రా. సో 14 ఇంచీల్లో 1.5 ఇంచు తగ్గించుకొని 12.5 దగ్గరికి డ్రా చేసుకోండి మిడిల్‌లో. తర్వాత ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర ఒక 1.5 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. లేదంటే మీకు ఉక్సులు పట్టి చిన్నగా కావాలంటే ఒక 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. లేదంటే 1 ఇంచ్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ కార్నర్‌కి చూడండి, ఇక్కడ కుట్ల వైపు ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోండి. ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లోతు తీయాలి కదా, ఆర్మ్స్ రౌండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో కొంచెం లోపలికి తీసేయాల్సి వస్తుంది. సో 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. బ్లౌజ్ ముడతలు రాకుండా నీట్‌గా వస్తుంది. చాలామంది ఏముందిలే ఫ్రంట్ బ్యాక్ ఇది సరిపోతుంది అనేసి లోతు తీయరు. సో లోతు తీసినామంటే నీట్‌గా వస్తుంది ముడతలు లేకుండా. ఆర్మ్స్ దగ్గర చూడండి, ఇక్కడ 1.5 తీసుకున్నాం కదా, సో ఇక్కడ 1/2 ఇంచు స్క్రీన్ షాట్ తీసుకోండి. టక్స్ ఎలా వేయాలో లాస్ట్‌లో చెప్తాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నార్మల్ కటింగ్ అయితే నార్మల్‌గా కట్ చేసుకోండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గా పెట్టి కట్ చేసుకున్నాను. తర్వాత క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత కొలుచుకోండి, అక్కడ మార్క్ చేసుకోండి. నేనైతే క్రాస్ బెల్ట్ 2 ఫోల్డింగ్స్ మీద తీసుకుంటానండి. సింగిల్ క్రాస్ బెల్ట్ కట్ చేయను ఎప్పటికీ. ఫ్రంట్ సైడ్‌లో 3.5 ఇంచ్ పెట్టుకోండి. మధ్యలో వచ్చేసరికి 3 ఇంచెస్ పెట్టుకోండి. లాస్ట్‌లో వచ్చేసరికి 3.25 ఇంచ్ పెట్టుకోండి, సరిపోతుంది ఈ బ్లౌజ్‌కి. ఎందుకంటే 3 ఇంచులు ఎందుకు పెట్టుకోవాలంటే కుట్లల్లోకి వెళ్ళిపోతుంది కదా, అటు సైడ్ ఇటు సైడ్. సో అందుకే 3 ఇంచెస్ పెట్టుకోవాలి మధ్యలో, కరెక్ట్ సరిపోతుంది. క్రాస్ బెల్ట్ డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని కట్ చేసుకొని క్లాత్ని తిప్పేస్తానండి. అప్పుడు మనకు క్రాస్ బెల్ట్ దగ్గర ఖర్చులు కనిపించకుండా కొన్ని కుచ్చుకునే బ్లౌజెస్ ఉంటాయి, ఇలా పోగులు బయటికి వచ్చి కుచ్చుకోకుండా నీట్‌గా వస్తుంది నా మెథడ్‌లో అయితే. నా షార్ట్ వీడియోస్ చూస్తే స్టిచ్చింగ్ టిప్స్ చెప్తూ ఉంటానండి. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు టక్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము. క్రాస్ బెల్ట్, హ్యాండ్ పార్ట్, బ్లౌజ్ ఫ్రంట్, అలాగే బ్యాక్ పార్ట్. సో మనము ఉక్సులు పట్టి, కాజాల పట్టికి క్లాత్ మిగిల్చుకొని తీసుకోండి. చూడండి, మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా పెట్టుకోవాలి, అప్పుడు నీట్‌గా మనకు కనిపిస్తాయి, ఏది ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా. ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్, హ్యాండ్, తర్వాత క్రాస్ బెల్ట్ పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి నీట్‌గా. మనము ఉక్సులు పట్టికి 2 ఇంచెస్, కాజాల పట్టికి 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. టక్స్ చూడండి, బ్యాక్ పార్ట్‌కి
ఎగ్జాక్ట్ మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసుకొని టక్స్ వేసుకోవాలి. ఒక 4.5 ఇంచ్ దగ్గరికి హైట్ మార్క్ చేసుకొని వేసుకోండి. తర్వాత హాఫ్ ఇంచ్ అటువైపు ఇటువైపు మార్క్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ ఇలా మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లో ఎగ్జాక్ట్ మిడిల్లో ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా టక్స్ వేసుకోండి. ఒక 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ అటు సైడ్ వేసుకోవాలి మిడిల్ పార్ట్లో. అలాగే ఆర్మ్స్ దగ్గర ఒక పావు ఇంచు పెట్టుకొని డ్రా చేసుకోండి, సరిపోతుంది. పైన ఆర్మ్స్ దగ్గర డౌన్కి ఒక 4 ఇంచెస్ పెట్టుకోండి. చూడండి మనము ఈ 3 ఉన్నాయి కదా టక్స్, సో ఇక్కడ కొలిచి చూడండి 3 దగ్గర 2.5 ఇంచ్ గ్యాప్ వచ్చి ఉంటుంది. సో ఇలా వస్తే ట్రయాంగిల్ షేప్లో మనకు పర్ఫెక్ట్గా మనం టక్స్ వేసినట్లు. ట్రేసింగ్ వీల్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఇంకో క్లాత్ ఉంటుంది కదా, అక్కడ కూడా మనకు ఈ మార్క్ అయితే పడుతుంది. రెండిటికి సమానంగా వేసుకోలేం కదా, సో ఇలా ట్రేసింగ్ వీల్తో రబ్ చేసుకున్నామంటే ఇంకో పీస్ మీద కూడా మార్క్ అయితే పడుతుంది. అప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ టిప్స్ అండి నా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చూడండి మార్క్ అయితే ఈజీగా కనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు. ప్రెస్ చేసుకుంటే అని అడిగారు, చినిగిపోదండి క్లాత్ అయితే. చూడండి మార్క్ పడింది. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోండి. అన్నీ ఒకటేసారి పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల మన క్లాత్ అయితే సేవ్ అవుతుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ఏదైనా మోడల్ కావాలంటే కామెంట్ చేయండి.